అమ్మ వినిపిస్తుందన్నా నా వాయిస్? వినిపిస్తుందమ్మా. ప్రైజ్ ది లార్డ్ అందరికి. మహేష్ అన్న, కళ్యాణ్ అన్న, కృపానంద్ సార్, పరి, హాయ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఇంకెవరు జాయిన్ అవ్వలేదా మన వాళ్ళు ఎవరు? అవి ప్రైజ్ యా, షఫీ. హాయ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. హాయ్ హాయ్ రాజు. యా, నేను పాడేస్తున్నా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయా, మా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మా మదిని కోవెలగా మలచుకోవయా, మా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును మాకిచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయా. మా మదిని కోవెలగా మలుచుకోవయా,
మా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మా మదిని కోవెలగా మలుచుకోవయా, మా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును మాకిచ్చావా, మనసు మలినమైన మాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కృపానంద్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాగుంది, మా. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. గ్రూప్ లో ప్రాముఖ్యమైన ఏమా? గ్రూప్ లో జేమ్స్ బ్రదరు మోనికా ఉన్నారు. జస్ట్ వాళ్ళు విష్ చేసి మీరు మెసేజ్ ఇచ్చేయండి. యా యా వెల్కమ్ మా, వెల్కమ్. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాం. ఈ సమయాన్ని మహేష్ బ్రదర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాదన్న, ఈరోజు మౌనిక జేమ్స్ అన్న వాళ్ళది Anniversary వెడ్డింగ్ డే కదా. అన్నా? విషెస్ ఓకే, చెప్పమని ఓకే ఓకే ఓకే. హాయ్ మోనికా చెప్తున్నా. అండ్ హాయ్ జేమ్స్. మోనికా బ్రదర్, మోనికా సిస్టర్, జేమ్స్ బ్రదర్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అవును ఈ పర్మిలా రోజు సిస్టర్, పర్మిలా సిస్టర్, జేమ్స్ అన్న ఈరోజే అన్నారు. పర్మిలా సిస్టర్, అన్న చెప్పండి అన్న. ఒక స్పెషల్ ప్రేయర్ చేయమ్మా. చేసేదా? మెసేజ్ ముందుకి. ముగ్గురికి చేద్దాం. సునీల్ కిను సిస్టర్ మహేష్ అదే చెప్పబోతున్నా, ముగ్గురికి కలిపి ముగ్గురికి చేసేయండి, 3 జంటలు. లాస్ట్ టైం నాకు కూడా చెయ్యలేదు మీరు, నాకు కూడా చెయ్యండి. నిన్ను కూడా కలిపి చేస్తాం, సరేనా? అందరికి చేసి పోనీ ఒకేసారి. అందరికీ వద్దులే. వీడియో ఆన్ చేసిన వాళ్ళ కోసమే ప్రేయర్ చేయి మరి. ఆ? ఎవరైతే వీడియో ఆన్ చేస్తారో వాళ్ళ గురించి ప్రేయర్ చేయి. అయ్యో ఎవరు ఆన్ చేయలేదే మరి. సరే పరిమళ, మీరు ఎప్పుడు ఏ తారీఖు? నాది birthday నాదే ఫస్ట్. అయ్యో రాజు చూడు, నా బర్త్డేకి చేయలేదండి. ఈ రోజు వచ్చింది కాబట్టి చేస్తున్నాం లేవయ్యా. సరే చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు స్తుతులు నాయన. ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో మేము ఈ విధంగా కలుసుకొని కూడుకొని ఆరాధించుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృప కొరకై మీకు వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చిన ప్రభా ఈ స్నేహితుల్ని బట్టి మీకు వందనాలు నాయన. దేవా, మరి మేము విశ్వాసంలో మమ్మల్ని మేము ప్రభా ఒకరినొకరు బలపరుచుకోవడానికి, ప్రభా మరి ఎంకరేజ్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభా మంచి రిలేషన్స్ ని బట్టి మీకు వందనాలు నాయన. మరి ఇక్కడున్న ఫిబ్రవరిలో పుట్టిన వారు, అలాగే ఫిబ్రవరిలో వివాహాలు చేసుకున్న వారు అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన. పరిమళని తన భర్తని జ్ఞాపకం చేసుకోండి, సునీల్ని తన భార్యని జ్ఞాపకం చేసుకోండి ఆయన, మహేష్ అన్నని వదిన్ని జ్ఞాపకం చేసుకోండి, మౌనిని జేమ్స్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, రాజుని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇంకా ప్రభా ఈ మంత్ లో ప్రభా తండ్రి ఎవరెవరు శ్రేష్ఠాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మంత్ లో పుట్టిన వారు, ఈ మంత్ లో మ్యారేజెస్ చేసుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రభా మరి మరొక సంవత్సరాన్ని వారికి మీరు దయచేశారు ప్రభా, వారి పట్ల మీ చిత్తాన్ని ప్రభా, ఇంకా ప్రభా మీ ఉద్దేశాల్ని వారు ఎలా నెరవేర్చాలో వారికి నేర్పించండి నాయన. అలాగే వివాహ జీవితంలో మరి ఒక మెట్టుని ప్రభా వారు ఎక్కడానికి మీరు సహాయం చేశారు. ఇంకా ప్రభా కుటుంబంగా కలిసి ప్రభా మీ ప్రేమని చాటుతూ ప్రభా మీ యొక్క లవ్, పీస్, జాయ్ ని స్ప్రెడ్ చేస్తూ ఇంకా అనేక మందికి ఒక మోడల్ గా ప్రభా మాదిరికరమైన కుటుంబాలుగా వాళ్ళు ఉంటూ క్రీస్తు ప్రేమను ప్రభా తండ్రి, క్రీస్తు ప్రేమ సువాసనను ప్రభా వాళ్ళు వెదజల్లుతూ వారి కుటుంబాల ద్వారా ప్రభా మీకు మహిమకరంగా వాళ్ళు ఉండగలగడానికి సాయం చేయండి. వారి బిడ్డలు ప్రభా తండ్రి మీకు సాక్షులుగా ప్రభా వారు ఉండే ప్రదేశాల్లో, వారు ఉండే స్కూల్స్ లో, కాలేజెస్ లో ప్రభా నిలబడగలగడానికి వారిని, వారి కుటుంబాలని మీరే వాడుకోమని మా యొక్క ప్రభా తండ్రి ఈ గ్రూప్ లో వాళ్ళందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపలో భద్రపరచమని అడిగి బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మహేష్ బ్రదర్, ఓవర్ టు యు. ప్రైజ్ లార్డ్ అందరికీ. వినిపిస్తుందా నా వాయిస్? క్లియర్గా ఉంది. Yes. ఓకే, సో నా స్క్రీన్ షేర్ చేస్తాను. బ్రదర్ ఇవాళ సౌజన్య సిస్టర్ కూడా వచ్చారు, వెల్కమ్ చెప్పాను. సౌజన్య సిస్టర్, నేను ఇందాక చెప్పా బ్రదర్. సిస్టర్ వెల్కమ్. సౌజన్య సిస్టర్ వస్తుంది బ్రదర్.
Lord, బ్రదర్ నా స్క్రీన్ షేర్ చేశారు. హలో బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? మీరు కనిపిస్తున్నారు. ఓకే, ఏమో వాయిస్ వినిపించలేదా? వాయిస్ వినిపిస్తుంది. వాయిస్ వస్తుందండి. ఏమో లాగ్ ఉన్నట్టుంది. వినిపిస్తుంది ఇప్పుడు? వినిపిస్తుంది అన్న, మీ మాట మంచిగానే వినిపిస్తుంది. ఓకే, స్క్రీన్ స్క్రీన్ అయితే ఏం కనిపించట్లేదు. ఇది ఆఫీస్ సిస్టమ్ కదన్నా, అందుకని ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో. ఒక పంచే మహేష్, లేకపోతే అది అవును, నువ్వేమైతే ప్రజెంట్ చేయాలని అనుకున్నావో ఆయన అది షేర్ బ్రదర్ కి షేర్ చేసేసి అన్న వాట్సాప్ లో కానీ జీమెయిల్ లో కానీ అట్లా షేర్ చేయండి అన్న, నాకో అన్నకో. షేర్ చేసేస్తే వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. పోనీ పీపీటీనే కదా. సరేలే, నేను పాయింట్స్ చెప్తాను. ఫోటో తీసి పెట్టేయండి అన్న, లేకపోతే బెస్ట్. స్క్రీన్ ని ఫోన్ తో ఫోటో తీసేసి పెట్టేసేయండి. ఓకే, అదే టెక్నాలజీ మరి. ఎలా వస్తాయి ఐడియాలు మోనికా నీకు? ఐడియాలు నిజంగా మేధావులు ఉన్నారు మన గ్రూప్ లో. నేను చేసే పని అదే. సరే, ఫోటో తీసేస్తా. మన మొత్తానికి స్క్రీన్ కనిపించాలి అంతేగా. అంతే అంతే. పాయింట్స్ ఏంటో తెలియాలి అంతే. వదిన ఫోన్ లోంచి ఫోటో తీసుకుని తొడి దొంగల్లో పెట్టండి, మేము షేర్ చేస్తాం ఎవరో ఒకళ్ళు. పెట్టాను. కాదు, అసలే షఫీ బుక్ పెన్ను కూడా తీసి పెట్టుకుంది రెడీగా. ఆ పెన్ను బుక్ అంత రాసేది ఏం లేదు. సరే, నేను అదిగో దాంట్లో పెట్టాను, గ్రూప్ లో ఎవరైనా షేర్ చేయండి. కృపానందన్న మీరే షేర్ చేసేయండి. సరే రాలేదే. ఎక్కడ పెట్టారన్నా? గ్రూప్ లో రాలేదు. ఎవరికి పెట్టారు? ఎవరు పెట్టాను? ఆఫీస్కి పెట్టారు చూడండి. సూపర్ అన్న. ఆఫీస్కి పెట్టారు, అలా ఆవిడకి పెట్టారు. కాదు కాదు, వేరే ప్రేయర్ గ్రూప్ ఉంది, దానికి పెట్టాను. ఒక నిమిషం, తోడు దొంగలు. ఇప్పుడు చూడండి. ప్రైజీ అక్క ఏంటి ఒక మాట కూడా మాట్లాడట్లేదు? ఎక్కడ ఉంది ప్రైజీ అక్క? కనిపించింది అన్న. అందరికి నీ షేర్ స్వరాన్ని చేయండి. హాయ్ చెప్పు. ఇది ఉన్నట్టుంది. One second. ఓకే, సారీ, ఈ షేరింగ్లో కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. సో నేను మామూలుగా నా డైలీ పోర్షన్ చదువుతా ఉన్నాను. దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోస్, ఓబద్య ఇవన్నీ అయిపోయినాయి. సో ఈ బుక్స్లోకి నుంచి ఏదైనా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ 3rd వీక్ నేను హైదరాబాద్ కూడా వెళ్ళాలి, అక్కడ ఏదో ఒకటి షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను యోనా బుక్ దగ్గరకు వచ్చేసరికి యోనా మీకు అందరికి తెలిసిన స్టోరీయే, కానీ దాంట్లో ఉన్న కొన్ని విషయాలు దేవుడు యోనాతో మాట్లాడిన విషయాలు కానీ
యోనా దేవుడికి ఎలా రెస్పాండ్ అయ్యారో అవన్నీ నాకు కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది మీతోటి. అయితే ఇది ఏదో వాక్యం చెప్తున్నట్టు కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉంటుంది. మీకు చెప్తాను. నేను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, లేకపోతే తర్వాత నేను కూడా కొన్ని క్వశ్చన్స్ తోటి వచ్చాను, మీ అందరిని క్వశ్చన్స్ అడుగుతాను. మీకేమనిపించిందో ఈ బుక్ గురించి, నేను చెప్పిన దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పాలి నాకు. దాన్ని బట్టి మనం డిస్కషన్ ముందుకెళ్ళచ్చు. సో ఈ యోనా స్టోరీ మీకు అందరికీ తెలుసు, కానీ ఒకసారి రీక్యాప్గా చెప్తాను నేను. యోనా మీకు తెలుసు, ఇది క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో జరిగిన స్టోరీ. ఇది మామూలుగా మనకి 2 కింగ్స్లో కూడా యోనా గురించి చెప్తారు. ఈయన నార్థన్ కింగ్డమ్, అది ఇజ్రాయెల్ విడిపోతుంది కదా, నార్థన్ అండ్ సౌదర్న్ కింగ్డమ్గా. నార్థన్ కింగ్డమ్లో ప్రవక్తగా ఉంటారనమాట యోనా. సో ఆయన యోనాకి దేవుని వాక్కు వస్తుంది మొదటి అధ్యాయంలో. వచ్చి ఏమంటారంటే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వారికి 40 రోజుల్లో తీర్పు ఉంటుంది అని చెప్పాలి అని దేవుడు ఆయనకి చెప్తారనమాట. సో ఇమీడియట్గా 2nd వచనంలో ఏముంటుంది అంటే, నినివే వెళ్లకుండా ఆయన తర్షీస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. మధ్యలో ఏం జరిగింది, ఆయన ఎందుకు వెళ్తాడు, అవన్నీ ఎక్కడ రాసలేవు. కానీ మనం హిస్టరీ చూస్తే ఒకవేళ ఈ నినివే పట్టణం ఏదైతే ఉంది అష్షూరు రాజుకి సంబంధించింది, అషీరియన్స్ కి కింగ్డమ్ అనమాట. అది వీళ్ళకి ఇజ్రాయెల్కి చాలా గొప్ప శత్రుత్వం ఉంది. ఇజ్రాయెల్ని బాగా ఇబ్బంది పెట్టి, లేకపోతే వారి మీద యుద్ధానికి వచ్చి వారిని ఇజ్రాయెల్ అంతా పాడు చేసిన దేశం అనమాట ఈ అష్షూరియల్కి సంబంధించిన రాజ్యం. దీన్ని అసిరియన్. సో ఆ కంట్రీకి వెళ్ళి మీరు మార్మోన్స్ పొందండి, లేకపోతే 40 రోజుల్లో మీకు తీర్పు తీర్చబడుతుంది అని చెప్పమని యెహోవా దేవుడు యోనాకి ఇక్కడ మనకు చెప్పినట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటివరకు ఉన్న ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు కానీ పెద్ద ప్రవక్తలు కానీ అందరూ ఇజ్రాయెల్కే ప్రకటించారు, ఇజ్రాయెల్కే ప్రవచనాలు చెప్పారు. ఇజ్రాయెల్ చేసిన తప్పిదాలు బట్టి, ఇజ్రాయెల్ చేసిన పాపాలు బట్టి వారికి హెచ్చరికలు చేశారు. తర్వాత మీరు ఇలాగే పాపంలో ఉంటే మీరు నశించబడతారు, లేకపోతే మీరు లాస్ట్ అధ్యాయానికి వచ్చేసరికి ఏ ప్రవక్తల గ్రంథమైనా దేవుడు మళ్ళీ వారికి ఒక హోప్ తోనే ముగిస్తారనమాట. ఫస్ట్ ఒక 5 అధ్యాయాలు ఉన్న బుక్ తీసుకున్నా కానీ 4 అధ్యాయాల్లో దేవుడు మీకు ఇలా శిక్ష వస్తుంది, మీరు ఈ మాట వినట్లేదు కాబట్టి మిమ్మల్ని వేరే రాజులకు అప్పగిస్తాను అని చాలా కఠినంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి దేవుని హృదయం అక్కడ మనకు అర్థమవుతుంది. లాస్ట్ అధ్యాయంలోనో లేకపోతే లాస్ట్ 2 అధ్యాయాల్లోనో దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఇప్పటికైనా సరే రిపెంట్ అవుతారని మిమ్మల్ని ఇలా చెప్తున్నాను, మీరు రిపెంట్ అయ్యి ఇప్పుడైనా నా వైపు తిరిగితే నేను మీ పట్ల మళ్ళీ నేను మీ వైపు తిరుగుతాను అని దేవుడు చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే, ఇది వేరే ఇజ్రాయెల్కి అవుట్ ఆఫ్ నాన్ జ్యూస్ అనమాట. ఇజ్రాయెల్ కాకుండా మొదటిసారి వేరే వాళ్ళకి రక్షణ ఇస్తాను దేవుడు అని చెప్పడం యోనాకు నచ్చినట్టుగా లేదు. అది కాకుండా తన శత్రు రాజ్యమైన అష్షూరులకి పోయి చెప్పడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకవేళ దేవునికి యోనా మనసు తెలుసు, ఒకవేళ ఆయనకి వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళు మారుమనసు పొందుతారేమో అని. సో మారుమనసు పొందటం ఇష్టం లేదు. బేసిక్గా ఆయనకి చెప్పడం ఇష్టం లేకపోవడం కాదు, ఆయన పనే చెప్పడం, ప్రవక్త కాబట్టి. ఆయనకి ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చెప్పమంటే, అంటే ఇజ్రాయెల్ నార్థన్ కింగ్డమ్ కానీ అట్లీస్ట్ సౌదర్న్ కింగ్డమ్ కానీ వెళ్ళి చెప్పమంటే చెప్తాడు. ఆయనకి మరణ భయం ఉందంటే మరణ భయం లేదు, ఎందుకంటే ప్రవక్త అంటే వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా మనము దేవుని పనికి అప్పగించుకున్నప్పుడు మనం ఇవన్నీ ముందుగానే యాంటిసిపేట్ చేసే మనం ముందుకు వస్తాం. అలాంటివన్నీ యాంటిసిపేట్ చేసి ఆయన యోనా ముందుకు వచ్చాడు. సో ఆ భయాలు ఏమీ లేవు ఆయనకి. ఆయనకు ఒకటే ఒక భయం అని కాదు, ఒక టైప్ ఆఫ్ ద్వేషం అనమాట. ఆ ద్వేషం ఏంటంటే, ఆ శత్రు రాజ్యమైన అష్షూరులు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టి వారు మమ్మల్ని అందరినీ ఇంత చేసిన వాళ్ళకి వెళ్ళి నేను ఎలా వారికి దేవుని సువార్త చెప్పాలి, ఒకవేళ వారు రక్షింపబడితే అది ఆయనకి ఇష్టం లేదనమాట. సో యోనా అక్కడికి వెళ్ళకుండా తార్షీష్కి వెళ్ళడానికి వేరే ఓడెక్కుతాడు. యొప్పే పట్టణానికి వెళ్ళి అక్కడ ఓడెక్కుతాడు. ఓడెక్కిన తర్వాత గొప్ప తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్లో వాళ్ళందరూ భయపడతారు. కానీ యోనా ఏం చేస్తాడంటే, ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు. వాళ్ళు వచ్చి చీట్లు వేస్తారనమాట. ఇది ఎవరి వల్ల వచ్చిందంటే ఆబ్వియస్గా యోనా వల్ల వచ్చిందని. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ నావికులకి, ఏ తుఫాను దేని వల్ల వస్తుందో అని. నార్మల్ తుఫాన్ ఎలా వస్తుందో, లేకపోతే ఏదన్నా అన్యాచురల్ గా దేవుని నుంచి వచ్చిందో, లేకపోతే బయట వేరే
అంటే సూపర్ న్యాచురల్ గా సూపర్ పవర్ తో వచ్చింది అంటే అది ఎవరో దేవుని పని అని వాళ్ళకి తెలిసింది. వాళ్ళు గ్రహించారు. గ్రహించి ఇది ఎవరి వల్ల వచ్చింది, ఎవరన్నా తప్పు చేయడం వల్ల వచ్చిందని అప్పుడు వాళ్ళు చీట్లు వేసారనమాట. లేకపోతే మానవ ఒక్క ప్రయత్నాలు నిమిషం అన్ని చేసేసారు వాళ్ళు. మహేష్ అన్న, ఒక్క నిమిషం. కృపానంద్ అన్న, మీ స్క్రీన్ అంతా కనిపిస్తా ఉంది మాకు. ఓకే ఓకే ఓకే, ప్రస్తుతానికి ఆపేసేయండి అన్న స్క్రీన్ కి. నేను అది ఆ పీపీటీ మీ షేర్ చేయమన్నప్పుడు చేయండి. సరే. సో మామూలుగా అయితే వాళ్ళు హ్యూమన్ క్యాపబిలిటీ ప్రకారం వాళ్ళు ఏమేమి చేయాలో అన్నీ చేశారు. కానీ ఇది దేవుని నుంచి, లేకపోతే దేవుని అన్యాచురల్ గా జరిగింది, ఇది దేవుని హస్తం దీంట్లో ఉందని, ఇది ఒక మనిషి వల్ల, ఒక మనిషి చేసిన పాపం వల్ల వచ్చిందని వాళ్ళు గ్రహించారు. వాళ్ళెవరు విగ్రహారాధికులు. సో వాళ్ళు కూడా గ్రహించి చీట్లు వేశారు. యోనా మాత్రం కింద నిద్రపోతా ఉన్నాడు అనమాట. సో వారికి యోనా పేరు మీద వస్తే వాళ్ళ దగ్గర యోనా దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి క్వశ్చన్స్ వేస్తారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు నువ్వు ఏం చేసావు, ఎందువల్ల ఇది మా మీదకి వచ్చింది అంటే, ఆయన స్టార్టింగ్ ఏం చెప్తాడంటే, నేను జీవం గల దేవుణ్ణి నమ్ముకున్న ప్రవక్తను, ఆయన భూమి ఆకాశాలను సృజించాడు అని చెప్తా ఉంటాడు. అన్నీ తెలుసు యోనాకి. భూమి ఆకాశాలు మొత్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి, ప్రకృతి మొత్తం ఆయన ఆధీనంలో ఉందని కూడా తెలుసు. కానీ ఆయన నుంచే తప్పించుకొని వెళ్దామని ట్రై చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళకి అర్థం కాదు, అరే ఇంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాడు, ఈయన ఏంటి ఇట్లా చేస్తున్నాడు, వేరే రూట్కి వెళ్తున్నాడు, ఈయన వల్లే వచ్చిందని ఇప్పుడు మేము ఏం చేయాలని యోనాని అడుగుతారు. ఇంకా వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు. యోనా వల్ల వచ్చిందని తెలుసు, యోనా దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు అందరినీ ట్రై చేశారు అప్పటికే. సో ఇది వాళ్ళ వల్ల అవ్వట్లేదు, వాళ్ళ దేవుళ్ళు ఎవరు ఆన్సర్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఒక విషయం అయితే అర్థమైంది, ఈ దేవుడు ఎవరో కానీ ఈయన నిజమైన ప్రవక్త, కానీ ఇట్లా ఎందుకు చేశాడో మాకు తెలియదు, కానీ వాళ్ళ దేవుడు అయితే గొప్పవాడు అని మాత్రం అర్థమైంది. ఆ దేవుడికి భయపడటం కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు మరి ఏం చేయాలి మేము అంటే, నన్ను ఈ సముద్రంలో పడేయండి అంటాడు యోన. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి భయం వేసింది. ఆల్రెడీ దేవుడు అంటే భయము, ఇప్పుడు ఇంత తుఫాన్ వచ్చింది, మళ్ళీ ఆ దేవుని యొక్క ప్రవక్తని సముద్రంలో వేయాలంటే వాళ్ళకి చాలా భయపడ్డారు. అయినా కానీ వాళ్ళు యోనాని సముద్రంలో విసిరేయకుండా ఇంకా కొన్ని తెడ్డులు వేసి, ఓడలో ఉన్న మంచి మంచి విలువైన సామాన్లన్నీ పడేసి ఇంకా ప్రయత్నం చేశారు. కానీ ఆ తుఫాన్ మాత్రం ఆగట్లేదు. ఇంకా లాస్ట్కి వాళ్ళకి ఆప్షన్ లేకుండా ఏం చేశారంటే, దేవుని క్షమించమని అడిగి, దేవా మాకే తెలీదు, మేమైతే సముద్రంలో వేస్తున్నాం, ఈ పాపం మా మీద రాకుండా చేయని యోనాని సముద్రంలో వేస్తారు. ఎమ్మటే సముద్రం శాంతిస్తుంది. వాళ్ళు ఇంకా భయపడతారు. ఆల్రెడీ తుఫాన్ వచ్చిందని భయపడ్డారు, వాళ్ళ దేవుళ్ళు హెల్ప్ చేయలేదని వాళ్ళకి అర్థమైపోయింది, ఇది యోనా వల్ల వచ్చిందని తెలుసు. కానీ రిజల్ట్ ఎమ్మటే వచ్చేసరికి ఇంకా భయపడ్డారు. వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా ఇది అర్థమైపోయింది, ఇది యెహోవా దేవుడి పని అని. ఇంకా వాళ్ళు ఏం చేశారు, యెహోవా దేవుడికి బలి అర్పించారు. వాళ్ళు ఏ మీన్స్ లో అర్పించారు అవన్నీ మనకు తెలియదు, ఎందుకంటే లేవియా కాండంలో చెప్పినట్టు చేయడానికి వాళ్ళు ఏమీ ఇజ్రాయేలీలు కాదు. వాళ్ళు వాళ్ళ దేవుడికి చేసినట్టే యెహోవా దేవుడు కూడా ఒక దేవుడు అని చేసేసి ఉంటారు. సో అక్కడ వరకు ఆ స్టోరీ అయిపోయింది. తర్వాత ఇంకా ఈ ఓడ స్టోరీ మనకు తెలియదు, వాళ్ళు ఏమయ్యారు, తర్వాత నమ్ముకున్నారా దేవుని, అవన్నీ మనకు తెలియదు. కానీ వాళ్ళ మనసులో అయితే యెహోవా దేవుడు గొప్ప దేవుడు అని మాత్రం నాటబడింది. తర్వాత వాళ్ళు అది సాక్ష్యంగా వాళ్ళ తర్వాత చెప్పారు, వాళ్ళు నమ్ముకొని ఉంటారని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ మనం యోనా దగ్గరకు వస్తే, అన్ని ప్రవక్తల గురించి ఎక్కువ రాసి ఉండదు. ఫస్ట్ ప్రవక్త పేరు ఉంటుంది, ఆయన ఏం చేశాడు, తర్వాత రాజుల గురించి ఉంటుంది, రాజ్యాలు ఎలా ఓడింపబడ్డాయి అవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ యోనా గురించి 4 అధ్యాయాల్లో యోనా గురించే ఉంటుంది, యోనా బిహేవియర్ గురించి, దేవుడు యోనాతో ఏం మాట్లాడుతున్నాడు. సో ఆ యోనా గురించి అంతగా ఎందుకు చెప్పబడింది అంటే, యోనా డిఫరెంట్ అందరికంటే, అందరి ప్రవక్తల్లో డిఫరెంట్ కాబట్టి. ఎందుకు అది మంచిగా చెడుగా అంటే అది తర్వాత చెప్తాను, మీకు అర్థమైపోతుంది యోనా స్టోరీ వింటే. సో తర్వాత దేవుడు ఒక చేపకి ఆజ్ఞ ఇస్తాడు యోనాని మింగమని, అది మీకు తెలుసు. తర్వాత అది మింగేస్తుంది, 3 రోజులు యోనా ఉంటాడు చేప కడుపులో. మరి అక్కడ ఆయన బ్రతికే ఉన్నాడా మనకు తెలియదు, చనిపోయి ప్రార్థన చేశాడా, ఎందుకంటే 2వ అధ్యాయం చూస్తే, ఒకసారి 2వ అధ్యాయం తీద్దాము, యోనా గ్రంథం. Then Jonah prayed unto the Lord
గాడ్ అవుట్ ఆఫ్ ద ఫిష్ బెల్లీ, అంటే చేప కడుపులో నుంచి ప్రేయర్ చేసినట్టుగా ఉంటుంది. ఇది ప్రేయర్ అనొచ్చు, ప్రేయర్ అని ఉంది కానీ ఇక్కడ మొత్తం దేవుణ్ణి సముద్ర గర్భంలోంచి ప్రార్థన చేస్తున్నాను, గాఢాంధకారం నుంచి ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ చెప్తూ ఒక దేవుణ్ణి పొగిడినట్టుగా, అంటే దేవుడు ఇంకా నన్ను విడనాడలేదు అని యోనా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనకేం అర్థమవుతుంది అంటే యోనా ఇప్పటికీ తన తప్పునే ఒప్పుకోలేదు, కానీ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ రాకుండా దేవా ఇక్కడికి వచ్చాను, నన్ను క్షమించు, నేను తర్షీష్కి వెళ్ళిపోతున్నాను అని అడగలేదు, కానీ దేవునికి ఇంకా దేవుడు అతన్ని గుర్తుపెట్టుకున్నాడని, ఆయన మర్సీ గురించి, ఆయన గొప్పతనం గురించి ఆయన ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ వచ్చేసరికి 10th verse దేవుడు ఎలా ఆన్సర్ ఇస్తాడంటే ఆయనకి ఏం చెప్పాడు, కానీ చేపకు చెప్తాడు. అండ్ ద లార్డ్ స్పోక్ టు ద ఫిష్ అండ్ ఇట్ వామిటెడ్ జోనా అపాన్ ది డ్రై ల్యాండ్. అప్పటి వరకు యోనాతో మాట్లాడలేడు దేవుడు ఆ 3 రోజులు కూడా. యోనానే దేవుణ్ణి తన గొప్పతనాన్ని, తన బలహీనతలో దేవుడు అతన్ని ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడు, చనిపోయిన అతన్ని లేపాడు. కొంతమంది యోనా చనిపోయాడు అంటారు, తర్వాత మళ్ళీ దేవుడు బ్రతికించాడు అంటారు. ఏదైనా మనకు తెలియదు, కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ చేప కడుపులోంచి బయటపడేస్తుంది. తర్వాత మళ్ళీ 3వ అధ్యాయంలో మళ్ళీ యోనాతో మాట్లాడతాడు, నువ్వు మళ్ళీ వెళ్ళు, అరైజ్ గో అంటూ నినివే. ఇప్పుడు యోనాకి ఆప్షన్ లేదు, ఇంకా దేవుడు నన్ను వదలడు. యాక్చువల్గా దేవుడు యోనాని ఫస్ట్ అధ్యాయంలోనే చంపేయాలి. యాక్చువల్గా ఆయన మాట లేదు, వాళ్ళు సముద్రంలో పడేయగానే ఆయన చంపేసి వేరే ప్రవక్తని పంపించచ్చు. కానీ దేవుడికి తన ప్రవక్తలన్నా లేకపోతే ఆయన అంటే మాట వినే వాళ్ళ మీదే దయ చూపుతాడు అనుకుంటే మనం తప్పు. మనము మాట విన్నా వినకపోయినా, అంటే యోనాని చూస్తే నాకు అట్లా అర్థమైంది. యోనాని మొత్తం 4 అధ్యాయాల్లో 4 అధ్యాయాల్లో ఎక్కడ దేవుడి మాట వినలేదు, దేవుడి హృదయాన్ని ఎరిగి నడుచుకోలేదు, కానీ దేవుడు ఎక్కడ ఆయన వదలలేదు. 3వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ నువ్వు నినివేకి వెళ్ళు అంటాడు. సో నినివేకి వెళ్తాడు, కానీ ఆయన ఏ మైండ్ సెట్తో వెళ్తాడు అంటే ఇంకా ఆయనకి నినివే రక్షింపబడాలి, నేను వాళ్ళకి ప్రీచ్ చేయాలి అనే మైండ్ సెట్తో వెళ్ళాడు. జస్ట్ దేవుడు వెళ్ళామని చెప్పామన్నాడు కాబట్టి నేను వెళ్ళి చెప్తా అంతే, మీరు నాశనం అయిపోతారు. ఆయన చెప్పేది ఒక 5 wordsలోనే వాళ్ళకి సువార్త చెప్తాడు అనమాట, ఎక్కువ తక్కువ ఏం చెప్పాడు. ఆయన ఏం చెప్తాడంటే 4th verse 3వ అధ్యాయం 4వ వచనము, yet 40 days and Nineveh shall be overthrown. అంతే, మీరు ఈ విధంగా తప్పు చేశారని కానీ, లేకపోతే మీరు దేవునితో వచ్చి క్షమాపణ అడగండి అని కానీ ఏం అడిగాడు. జస్ట్ వెళ్ళి మీరు 40 రోజుల్లో నినివే నాశనం అవుతుంది, అది సుధమ గుమరలాగా అవుతుందా అని చెప్పలేదు, ఎలా అవుతుంది ఏం చెప్పలేదు. సో ఎందుకంటే ఆయనకి ఎక్కువ చెప్పాల్సిన ఇష్టం అనిపించలేదు, రిలక్టెంట్గా వెళ్ళాడు, చెప్పాడు, వచ్చేసాడు. కానీ ఇక్కడ కాంట్రాస్ట్ ఏమవుతుందంటే, అన్న ఒకసారి షేర్ చేయండి, నేను పంపించిన ఫోటో షేర్ చేయండి అన్న. ఓకే. సెకండ్. ఓకే, థ్యాంక్స్ అన్న. సో ఫస్ట్ అధ్యాయంలో చూసుకుంటే జోనాస్ డిసొబీడియన్స్ మనకు కనిపిస్తుంది, కానీ సేలర్స్ రివరెన్స్, అంటే అక్కడ ఉన్న నావికులు, నావు నడిపే వాళ్ళు కానీ ప్రయాణికులు కానీ భయపడ్డారు, కానీ నిజ దేవుడిని నమ్ముకున్న యోనా మాత్రం దేవునికి ఒబీడియంట్గా ఉన్నట్టు మనకు కనిపించలేదు. తర్వాత సెకండ్లో జోనాస్ ప్రేయర్ అండ్ ల్యాక్ ఆఫ్ రిపెంటెన్స్, ప్రేయర్ చేసాడు కానీ అక్కడ రిపెంటెన్స్ కనిపించలేదు, జస్ట్ దేవా నన్ను రక్షించినందుకు, నా మొర విన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు అని చెల్లిస్తున్నాను అని చెప్పాడు. తర్వాత అసిరియన్ కింగ్, అప్పట్లో ఉన్న క్రూరమైన కింగ్ అంటే అతనే అంట. వాళ్ళు ఆరాధించే దేవుడే యుద్ధానికి దేవతని ఒక ఉండేదంట. అంటే వాళ్ళకి యుద్ధాలు అంటే చాలా ఇష్టం, ఒకళ్ళు చంపటం అన్నా, ఒకళ్ళ తోలు ఒలిచేయడం అన్నా, అంటే అంత క్రూరులు వాళ్ళు. సో వాళ్ళు ఈ వర్డ్స్ వినంగానే, యోనా యొక్క మెసేజ్ వినంగానే
ప్రజలే కాదు, అష్షూర్ రాజు కూడా రిపెండెన్స్ చూపిడు, తను హంబుల్గా ఉండి గోనె పట్ట కట్టుకొని దేవునికి విధేయత చూపించాడు అనమాట. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం యాక్చువల్గా. ఇక్కడ అంతా ఉల్టా అవుతుంది. ప్రతి గ్రంథంలో చూస్తే ప్రవక్తలు దేవునికి ఒబీడియన్స్గా ఉంటున్నారు, రాజులు ఒబీడియన్స్గా ఉండట్లేదు, అక్కడ ఉన్న ప్రజలు ఒబీడియన్స్గా ఉండట్లేదు. మనం ఇస్రాయల్ కింగ్డమ్ చూస్తే మాత్రం, యూదా కింగ్డమ్ అయినా ఇజ్రాయెల్ కింగ్డమ్ అయినా ఎప్పుడు ప్రవక్తలు చెప్తా ఉంటారు, కానీ ఇజ్రాయెల్ వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, రాజులు వాళ్ళు మాట వినరు అనమాట. కానీ ఇది అన్య రాజు, అసలు దేవుడు అంటే తెలియని రాజులు, ఇజ్రాయెల్ని బాగా ఇబ్బంది పెట్టిన రాజు, అప్పట్లో ప్రపంచంలో అందరికంటే క్రూరమైన రాజు. ఈ మాట వినంగానే దేవునికి తాను ఎంతో సమర్పించుకొని రిపెంటెన్స్ చూపించాడు. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చి చూస్తే యోనా వాళ్ళకి సువార్త చెప్పనమ్మటే వాళ్ళే కాదు, వాళ్ళ పశువులు వాళ్ళందరూ ఉపవాసం ఉంటారు అనమాట 3 రోజులు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే యోనా మాత్రం దేవునికి చాలా రిలక్టెంట్గా డిసోబీడియన్స్ చూపించాడు. కానీ నినివే ప్రజలు అసలు మనం అనుకోని విధంగా రెస్పాండ్ అయ్యారు. మనం ఏదైతే అనుకుంటామో ఒక్కోసారి దానికి ఆపోజిట్గా రెస్పాండ్ అయ్యారు అనమాట. సో ఇది నాకు చాలా కాంట్రాస్ట్గా అనిపించింది, అందుకే నేను ఇక్కడ నోట్ చేశాను. తర్వాత 4th అధ్యాయంలో వచ్చేసరికి 4వ అధ్యాయంలో మీకు తెలిసిన స్టోరీయే. అక్కడికి వెళ్ళి యోనా ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. సరే వాళ్ళు రిపెంట్ అయితే అయ్యారు, కానీ పెద్దగా వాళ్ళని దేవుడు రక్షించాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలకి ఆ రిపెండెన్స్ సరిపోదు అనుకున్నాడో, లేకపోతే వాళ్ళు సరిగ్గా రిపెంట్ అవ్వటం రాదనుకున్నాడేమో, కానీ వాళ్ళకి ఏమవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట, వాళ్ళకి దూరంగా వెళ్ళి. కానీ దేవుడు వాళ్ళని 40 రోజులు అయిన తర్వాత కూడా నశింపజేయలేదు. అప్పుడు యోనాకు చాలా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, ఆయన ఫస్ట్ నుంచి ఆయన మనసు ఏంటంటే నినివే రక్షింపబడకూడదు, నినివే పట్టణము వారికి శత్రువు. ఇప్పుడు మన శత్రువు అయిన పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్కి వెళ్ళి మనల్ని సువార్త చెప్పమన్నాడు దేవుడు. వాళ్ళు మన ఇండియాని మొత్తం చాలా ఇబ్బంది పెట్టారు, ఇండియాలో సగం మందిని చంపేశారు. ఇంకా చెప్పాలంటే మన ఫ్యామిలీ వాళ్ళనే చంపేశారు, మన తల్లిదండ్రులు కానీ మన పిల్లల్ని కానీ చంపేశారు. మనం ఒక్కళ్ళమే మిగిలి ఉన్నాం. మనం యోనాను తప్పు పడటానికి లేదు, కానీ యోనాకున్న మనసు ఏంటంటే, మన ప్రజలు ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళకి వెళ్ళి నేను ఎట్లా సువార్త చెప్పాలి అని. మళ్ళీ నేను పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ దేవుడు వాళ్ళకి సువార్త చెప్పమంటాడు. వెళ్ళి అరే వీళ్ళు వచ్చి నా బిడ్డల్ని వీళ్ళందరినీ చంపేస్తే, నా తల్లిదండ్రులు చంపేస్తే నేను వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలా అనే మనసు అనమాట. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి చెప్పాడు వాళ్ళకి, కానీ వాళ్ళు రిపెంటెన్స్ అవ్వాలని మాత్రం లేదు. సో ఆయనకి మరణం అయ్యే అంత కోపం వస్తుంది. నన్ను చంపేసే దేవా, ఎందుకు, నాకు తెలుసు నీ మనసు, నువ్వు వాళ్ళని రక్షిస్తావని తెలుసు, అందుకే నేను చెప్పనని ఫస్ట్ అధ్యాయంలో ఆయనకున్న మనసు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఆయన తర్షీష్కి పారిపోదాం అనుకున్నాడంటే, వాళ్ళు ఏదో ఆయన చంపేస్తారని కాదు, ఏదో చేస్తారని కాదు, వాళ్ళు రక్షింపబడటం ఆయనకి ఇష్టం లేదు. ఈవెన్ ఆ నావికులు వాళ్ళు ఆయన ఓడలోంచి ఎందుకు పడేయమన్నాడంటే, ఓడని సేవ్ చేయటానికి కాదు, ఆయనకి ఎట్లనే నినివేని తప్పించుకోవాలి, నినివేకి వెళ్ళడం తప్పించుకోవాలి అనే మనసు కలిగి ఉన్నాడు కాబట్టి. సో ఇదంతా తర్వాత ఒక సొర చెట్టుని దేవుడు ఇస్తాడు, తర్వాత అది మళ్ళీ ఎండిపోతుంది. మళ్ళీ యోనా ఏమంటాడంటే, మళ్ళీ నన్ను చంపేదేవా అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, దీనికోసమే నువ్వు ఇంత బాధపడితే ఒక నెంబర్ ఉంటుంది అక్కడ, ఇంతమంది ఉన్నారు ఇక్కడ అమాయకులైన ప్రజలు. 4వ అధ్యాయం చూస్తే 120,000 కంటే ఎక్కువే. 1,20,000. 11th verse. And should not or more than 120,000 కదా, 1,20,000. 1,20,000. ఇక్కడేమో కెనాట్ డిసెండ్ అంటే వీళ్ళు అమాయకులు. ఎంతమంది ఉన్నారు? 1,20,000. వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏదో తెలియదు అంటే చిన్నపిల్లలు అనుకోండి, లేకపోతే అస్సలు అమాయకులు. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అలాంటి అమాయకులు ఉన్నారు, ప్లస్ క్యాటిల్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇంతమంది అమాయకులు చనిపోవటం నేను ఎట్లా ఒప్పుకుంటానని దేవుడు క్వశ్చన్ తోటి ఇది ముగించబడుతుంది. సో ఇది మనకి ఇదేంటో మధ్యలో క్వశ్చన్ తోటి ఆగిపోయింది అని నాకు అనిపించింది. దీనికి అసలు ఆన్సర్ ఏది లేదు. తర్వాత యోనా ఏం చేశాడు, ఏం మాట్లాడాడు దేవుడితోటి,
తర్వాత యోనాని దేవుడు రక్షించాడా లేదా, యోనాని వాడుకున్నాడా లేదా, మనకు అది తెలియదు. సో ఇవంతా చూస్తే మనకి యోనా చాలా నెగిటివ్ క్యారెక్టర్గా అనిపిస్తుంది. అయితే నేను ఒక కామెంటరీ చదువుతున్నాను. అయితే దేవుడు ఇది ఎందుకు రాపిచ్చాడు అంటే, యోనా మనసులో యోనా ప్లేస్లో మనల్ని పెట్టుకొని మనం ఒక్కసారి ఆలోచించాలంట. మనం ఒక్కొక్కసారి సువార్త చెప్తాము, కానీ హాఫ్ హార్టెడ్గా చెప్తాము. ఎందుకు అంటే, అరే దేవుడు మళ్ళీ నన్ను లెక్క అడుగుతాడేమో, నేను చనిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నా కొలీగ్కి 10 సంవత్సరాల నుంచి నా పక్కన ఉన్నాడు. మనం కావాలని మొత్తం సువార్త చెప్పాం, వాళ్ళు చేసే తప్పులు చెప్పాం, వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి అని. మనం వాడు చేసే తప్పు అని తెలుస్తుంది. నా కొలీగ్ ఒక అతను ఉన్నాడు, పేరు చెప్పను, కానీ వాళ్ళు పిల్లలు అంటే ఒక్కళ్ళే అబ్బాయి ఉండాలని సెకండ్ తర్వాత అబార్షన్ చేయించారు అనమాట. సో నాకేమనిపించింది అంటే, సరే వాళ్ళు ఏం చేసుకుంటే మనకి ఎందుకులే అని అనిపించింది. కానీ దేవుడు గద్దింపు అయితే ఉంది. అబార్షన్ అంటే చంపేయటమే బిడ్డని. అయితే నేను ఏమన్నా కానీ అని చెప్పాను, ఇట్లా తప్పు చేసావు నువ్వు, దేవుడు అబార్షన్ అసలు అంగీకరించడు, నువ్వు ఒక జీవాన్ని తీసేసినట్టే అంటే. ఆయన పెద్ద లైట్ తీసుకోలేదు, కానీ లోపల ఆ పని అయితే జరిగిందని నాకు అర్థమైంది. తర్వాత తను నాతో వచ్చి ప్రేయర్ చేయమని అడగటం ఇవన్నీ. కానీ అది చెప్పేటప్పుడు నాకు చాలా భయం వేసింది, నా గురించి ఏమనుకుంటాడని. నేను మామూలుగా చెప్తుంటా, కానీ ఇప్పుడు యోనా మనసు నాకు సేమ్ అట్లనే అనిపిస్తుంది. నేను ప్రతిదానికి రిలక్టెంట్గా ఉంటాను. దేవుడు ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి ఛాన్స్ ఇచ్చినా కానీ, లేకపోతే చర్చ్లో ప్రతి మండే 3rd వీక్ హైదరాబాద్ వెళ్ళాలా అని. సో ఇవన్నీ నాలో యోనాలో జరుగుతున్నాయి. లేకపోతే నా శత్రువులకి నేను పోయి చెప్పాలి అంటే చెప్తా. ఎట్లా అంటే ఫర్ నేమ్ సేక్ అనమాట. మళ్ళీ నన్ను దేవుడు అడగకుండా నువ్వు చెప్పావా లేదా అని చెప్పి. కానీ మొత్తం సువార్త మనం చెప్పగలుగుతున్నామా లేదా? అసలు మీరు చేసే ఇవి తప్పులు, మీ లైఫ్ ఇట్లా సిన్ఫుల్గా ఉంది అంటే అందరికీ చెప్పవసరం లేదు. మరీ క్లోజ్గా ఉన్న వాళ్ళ గురించి మనకు తెలుసు, మన ఫ్రెండ్స్ గురించి వాళ్ళు చేసే తప్పులు. ఇది బైబిల్ ప్రకారం ఇది తప్పు అని మనం చెప్పగలుగుతున్నామా? ఎత్తి చూపి వాళ్ళకి చెప్పగలుగుతున్నామా? ఎందుకంటే సగం సగం చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అరే దేవుని నమ్ముకోండి మీరు రక్షింపబడతారు, దేవుని నమ్ముకోండి రక్షింపబడతారు అంటే సేమ్ వాళ్ళ గ్రంథాల్లో కూడా అదే ఉందంటారు. అవును మనం మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని అంటారు వాళ్ళు. జస్ట్ మనం ట్విస్ట్ చేసి దేవుడిని నమ్ముకోండి అంటున్నాం అంతే. కానీ ఇక్కడ బైబిల్లో పాపం అంటే ఏంటి? పాపం ప్రతి ఒక్కడు పాపమే, ఏ భేదం లేదు. అసలు పాపం నాలో పాపం లేదని చెప్పేటోడు అబద్ధం చెప్తున్నట్టు అని 1 యోహాను గ్రంథంలో రాసి ఉంటుంది. ఆ వర్స్ మనం కోట్ చేసి చెప్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో యోనా కూడా ఇంకా 40 రోజుల్లో సిటీ నాశనం అవుతుందని చెప్పాడు. కానీ మీరు ఏం తప్పు చేశారు, మీరు ఎలా పశ్చాత్తాపడాలి అవన్నీ ఏం చెప్పలేదు. అక్కడ డీటెయిల్స్ రాయలేదు మనకి. కానీ నెక్స్ట్ వచనంలోనే వాళ్ళందరూ తగ్గించుకొని, ఎందుకంటే వాళ్ళు దేవుడు ప్రణాళికలో ఉన్నారనో, లేకపోతే వాళ్ళు చాలా నిజంగా భయపడ్డారు. ఇజ్రాయెల్ చరిత్ర గురించి వాళ్ళకి తెలుసు, దేవుడు ఎలాంటి వాడు, ఈజిప్ట్ నుంచి వాళ్ళని ఎలా రక్షించాడని అవన్నీ వాళ్ళకి తెలుసు. దాని హిస్టరీని బట్టి వాళ్ళు దేవుడికి రిపెటెన్స్ చూపించారు. లేకపోతే దాంట్లో కూడా కొంతమంది జ్ఞానులు ఉంటారు, రాజు దగ్గరికి వెళ్ళి మనము ఈ విధంగా చేయడం తప్పు, నిజంగానే మనం నాశనం అవుతాం, ఈ విధంగా చేయాలి, వాళ్ళ గ్రంథాల్లో ఈ విధంగా రాసి ఉందని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు రిపెంట్ అయ్యారు, మనకు తెలియదు. కానీ యోనా చెప్పింది మాత్రం చాలా తక్కువ చెప్పాడు సువార్త వాళ్ళకి. పెద్ద పెద్ద ప్రవక్తలు ఒక 20 years 30 years ఇర్మియా ప్రవక్త కానీ యెషయా ప్రవక్త కానీ చెప్పినా కానీ ఒక్కళ్ళు రక్షింపబడలేదు. కానీ యోనా రిలక్టెంట్ గా చెప్తే చాలా మంది, ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఆ పెద్ద సిటీ అంట, మహానగరం అంటారు నినివేని, అంతమంది రక్షింపబడ్డారు. అలా అని మనం గొప్ప వాళ్ళం కాదు, మనం సువార్త చెప్పినంత మాత్రాన చాలా మంది రక్షింపబడతారు. అలా అని ఆ చెప్పిన వ్యక్తి గొప్పతనం కాదు. యోనా గొప్పవాడు అంటే చెప్పలేం మనం, ఎందుకంటే యోనా కంటే పెద్ద పెద్ద గొప్ప ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తే ఒక్కరు కూడా రక్షింపబడలేదు బైబిల్లో. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుని కృప ఎంత గొప్పగా ఉంటుంది అన్ని జనుల మీద కూడా. మనం క్రొత్త నిబంధనలోనే అనుకుంటాం యేసుప్రభు వచ్చి అన్ని జనులకి సువార్త చెప్పారని, లేకపోతే వారి శిష్యుల్ని అన్ని జనులకి సువార్త చెప్పమని పంపించాడని. కానీ పాత నిబంధనలో కూడా యోనాని మనం చూసుకుంటే అన్ని జనులకి వెళ్ళి సువార్త చెప్పమని చెప్పాడు. అక్కడ ఆయన రిలక్టెంట్గా అంటే సరిగ్గా పూర్ణ మనసుతో చెప్పకపోయినా వాళ్ళు రక్షింపబడ్డారు. అలాని యోనాని దేవుడు వదిలేసాడా అంటే వదలలేదు, ఆయన సముద్రంలోంచి. ఎందుకంటే మనం కూడా యోనాని ఆ రోజు వదిలేసి ఉంటే దేవుడు మనల్ని అందరిని వదిలేయాలి, ముఖ్యంగా నన్ను వదిలేయాలి. ఎందుకంటే నేను కూడా చాలా రిలక్టెంట్గా చెప్పిన రోజులు ఉన్నాయి, సువార్త కానీ దేవుని వాక్యం కానీ.
అప్పుడు దేవుడు అరే వీడు సగం సగం చెప్తున్నాడు, వీడిని ఇంకా వదిలేస్తాను అని ఎప్పుడు నన్ను వదలలేదు. మళ్ళీ నాకు ఛాన్సెస్ ఇస్తూనే ఉన్నాడు. సో ఇదంతా జరిగిన 4వ అధ్యాయం తర్వాత కూడా యోనాకి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, దేవుడు ఇంకా అతన్ని వాడుకున్నాడని నేను అనుకుంటున్నా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుడు వాడుకుంటాడు, కానీ మనము పూర్ణ హృదయంతో దేవుని పని చేయటం చాలా ఉత్తమము. ఎంతమంది కౌంట్తో దేవుడు ఎప్పుడు చూడడు. ఎంతమంది నువ్వు చెప్పినప్పుడు రక్షింపబడ్డారు, ఎంతమంది మారుమనసు జరిగింది, దాన్ని బట్టి అసలు ఎప్పుడు దేవుడు కౌంట్ చేయడు. ఇప్పుడు యోనా చెప్పినప్పుడు 3 లక్షల మంది రక్షింపబడ్డారు, ఇర్మియా చెప్పినప్పుడు ఒక్కరు కూడా రక్షింపబడలేదని యోనాని మెచ్చుకుంటాడని ఏం లేదు. ఇర్మియా ఇంకా ఎక్కువ కష్టాలు పడ్డాడు, యెషయా కూడా ఎక్కువ కష్టాలు పడ్డారు. వాళ్ళు ఏదంటే అది కనీసం బట్టలు కూడా ఉండే కాదు. నువ్వు బట్టలు వేసుకోకుండా ఒకే సైడ్ పడుకో, నువ్వు పెంట తినాలంటే పెంట తినేవాళ్ళు. మరీ ఘోరంగా అసలు హ్యూమన్ వేస్ట్ తినమని చెప్తాడు దేవుడు. కానీ దేవుడిని అడుక్కుంటాడు, నా వల్ల ఇది కాదంటే సరే ఇది తినకు, వేరేది తిను అని. సో అంతగా వాళ్ళు తగ్గించుకొని దేవుడి మాట విని దేవునికి హంబుల్గా ఉన్నారు. సో ఆ విధంగా నన్ను నేను చూసుకుంటే చాలా తక్కువ అనిపించింది. యోనా కంటే నేను ఇంకా చాలా డిసొబీడియంట్ అని నాకు అనిపించింది. దీనివల్ల మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపించిందా? లేదంటే యోనాకి ఇంకేమన్నా నేను నెగిటివ్గా చెప్తున్నానా అని అంటే మీరు చెప్పొచ్చు, లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగచ్చు. ప్లస్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దేవుడు యోనాని నినివేకే ఎందుకు పంపించాడు? చాలా అన్య దేశాలు ఉన్నాయి కదా, అక్కడికి ఎందుకు పంపించాడు అనేది ఇంకో క్వశ్చన్. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి దీనికి. ఇండియా ఉంది, అప్పుడు వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, అక్కడికి ఎందుకు పంపించలేదు? వాక్యం అయిపోయింది, ఇంకా మీరు మాట్లాడచ్చు అందరూ. అంటే దేవుడు ఎంత క్రూరమైన పాపుల్ని, ఎంత ఘోరమైన పాపులనైనా క్షమిస్తాడు, లేకపోతే వాళ్ళకు కూడా రక్షణ ఇస్తాడని ఇంటెన్సిఫై చేయడానికి ఇది పంపించాడని. మహేష్ అన్న ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి, అప్పుడు మనం క్వశ్చన్స్ కి వెళ్దాం. లేకపోతే ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి. సరే, నేనే చేయాలా? చేసేయండి. మిక్కిలిగా ప్రేమించిన ప్రభావ మీకు ఎలా స్తోత్రాలు దేవా. మరొకసారి మీ పాసనికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా మీకు ఎలా స్తోత్రాలు. యోనా గురించినైనా ఆయన జీవితం గురించినైనా తెలుసుకొని దేవా, మా మనసులు మేము మరొకసారి పరీక్షించుకోవటానికి, మా హృదయం లోతుల్లోకి వెళ్ళి మా స్వభావం ఎలాంటిదో మేము గ్రహించినైనా తెలుసుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎలా స్తోత్రాలు దేవా. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మరొక అవకాశం మీరు మాకు దయచేశారు దేవా. మేము మీ పనిని ఏ విధంగా చేస్తున్నామో నేను హాఫ్ మైండెడ్తో చేస్తున్నామా, హాఫ్ హార్టెడ్గా చేస్తున్నామా, అది మేము గ్రహించడానికి కూడా సహాయం దయచేయండి. మమ్మల్ని క్షమించండి దేవా, సరిగ్గా నేను చేయలేకపోయాను. మీ పరిచయం ఇప్పటివరకు మిగిలి ఉన్న నా జీవితంలోనైనా మీకోసం వాడబట్టడానికి నాకు సహాయం దయచేయండి దేవా. విజ్ఞానంతో నన్ను నింపండి. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాగా చెప్పారన్నా, థ్యాంక్ యూ. అయితే